తెలంగాణ గుర్తింపు కోసం జరిగిన పోరాటాల గురించి ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమ కమిటీ అని, తెలంగాణ ప్రగతి వేదిక అని, తెలంగాణ ప్రజా సమితి అని, తెలంగాణ ఫోరం అని, జై తెలంగాణ పార్టీ అని, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అని, తెలంగాణ ముక్తి మోర్చా అని, తెలంగాణ పోరాట సమితి అని, తెలంగాణ పార్టీ అని, తెలంగాణ జనసభ అని రకరకాలుగా తెలంగాణ ఉద్యమం కోసం కృషి చేశాయి. వీటన్నిటి గురించి అసలు క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం. తెలంగాణ గుర్తింపు కోసం ఆరాటపడిన ఉద్యమాల గురించి ఒకసారి చూస్తే 1969లో తెలంగాణ ఉద్యమం గమ్యం చేరలేదు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం గమ్యం చేరలేదు అనమాట. 369 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష అనేది 1969లో నెరవేరలేదు. ఇది తొలిదశ ఉద్యమ పరిమాణాలతోటి 1975 నుంచి 82 వరకు తెలంగాణ ఉద్యమం స్తబ్దుగా అంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది అనమాట. 1975 నుంచి 1982 వరకు తెలంగాణ ఉద్యమం నిశ్శబ్దంగా ఉండిపోయింది. కానీ 1983 తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణవాదులు మళ్ళీ కదలిక వచ్చింది. తెలంగాణ అస్తిత్వం కోసం మేధో మదనాలు చర్చలు 1983 నుంచి ప్రారంభమైనమాట. తిరిగి హిమాయత్ నగర్ ఉప ఎన్నికలు విజయవాడ చెందిన పి ఉపేంద్రను స్థానికుడు తెలంగాణవాది అయిన ఆలయ నరేంద్ర గెలుపుతోటి తెలంగాణ కోసం పోరాడిన నాయకులు ఉద్యమకారులు మరోసారి ఉద్యమ నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నమాట. తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి హిమాయత్ నగర్లో ఉప ఎన్నికలు జరిగాయి. అందులోని ఈ ఆలయ నరేంద్ర గెలవడంతో మళ్ళీ మొదలైందనమాట. హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పి ఉపేంద్ర ఓటంపాలే తెలంగాణవాది ఆలయ నరేంద్ర గెలవడంతో హిమాయత్ నగర్లోని వైఎంసీ హాల్లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రతాప్ కిషోర్, ఈవి పద్మనాభం, సత్యనారాయణ కీలక పాత్ర పోషించారన్నమాట. మాజీ మంత్రులైన బాగారెడ్డి, గోకర రంగస్వామి వంటి వక్తల సూచన మేరకు తెలంగాణ ఉద్యమ నిర్వహణ కోసం తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. తర్వాత తెలంగాణ పార్టీ వరంగల్లో దేవానంద స్వామి అతని స్నేహితులతో కలిసి 1944లోని తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ అనేక సమావేశాలు నిర్వహించడము, వివిధ సాహిత్యాల ద్వారా తెలంగాణ పట్ల వివక్షను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించింది తెలంగాణ పార్టీ. ఈ పార్టీకి భూపతి కృష్ణమూర్తి, కాజోలి నారాయణరావు తదితరులు మద్దతు కూడా ప్రకటించారు తెలంగాణ పార్టీ. ఆ తర్వాత తెలంగాణ జనసభ స్టేట్ అడ్వైజరీ పత్రిక సంపాదకుడైన సత్యనారాయణ అధ్యక్షున తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ సంస్థ 1985 ఫిబ్రవరి 20న ఆంధ్ర సారస్వత పరిషత్ హాల్లో నిర్వహించిన సభకు ఆర్య సమాజ నాయకుడు వందే మాతరం రామచంద్రరావు అధ్యక్షత వహించారు. ఈయన నాయకత్వంలోని కొత్తగూడెం, వరంగల్ ప్రాంతాల సభలు, తెలంగాణ లూట్ బంద్ కరో అనే శిబిరాలను నిర్వహించారు. తెలంగాణ జనసభ నాయకులు సత్యనారాయణ, ప్రతాప్ కిషోర్, వందేమాతరం రామచంద్రరావు ఢిల్లీ వెళ్ళి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని, హోంమంత్రి వైవి చవాన్ను తెలంగాణ ఆవశ్యకత గురించి వివరిస్తూ వినతిపత్రం కూడా సమర్పించారు. అప్పటి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, జనతా పార్టీ నేత జార్జ్ ఫెర్నాండెస్లు తెలంగాణ జనసభకు నాయకులకు మద్దతు కూడా తెలిపారు. కానీ వందేమాతరం రామచంద్రరావు ఆర్య సమాజ్ కార్యకలాపం ఎక్కువ శ్రద్ధ చూపడంతో తెలంగాణ జనసభ మెల్లిగా ఉనికిని కోల్పోయిందనమాట. అలాగే తెలంగాణ సంఘర్షణ సమితి కూడా ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించడానికి 1989 మాజీ హోంమంత్రి కోహెడ ప్రభాకర్ రెడ్డి, మేచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ సంఘర్షణ సమితి ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1996లో సుల్తాన్ నలావుద్దీన్ ఓవైసీ, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రభాకర్ రెడ్డి, కిషన్ రావు అధ్యక్షతలోని తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తెలంగాణ సంఘర్షణ సమితి ఆశయాలను తెలంగాణ కావాలనే నిదానాన్ని ప్రచారం తీసుకొస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ జెండాలు కూడా ఎగరేశారన్నమాట. ఇలాగ తెలంగాణ సంఘర్షణ సమితి ఏర్పడింది. ఆ తర్వాత తెలంగాణ ప్రజా సమితి కూడా ఏర్పడింది. తెలంగాణ సమస్య దేశవ్యాప్త సమస్య కోసం జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్ ఢిల్లీకి పాదయాత్ర కూడా చేపట్టారు. 1987లో జూన్ 6న చార్మినార్ నుంచి ప్రతాప్ కిషోర్ పాదయాత్రను ప్రారంభించారన్నమాట. ఇందులో షేర్ ఖాన్, సయీద్ ఫిలుద్దీన్ పాల్గొన్నారు. ఈ బృందంలో తిరిగి హైదరాబాద్ వచ్చి అనంతరం 1980లో తెలంగాణ ప్రజా సమితిని పునరుద్ధరించింది. ఈ సమితి అధ్యక్షుడిగా వరంగల్ చెందిన తెలంగాణ గాంధీగా పిలిచే భూపతి కృష్ణమూర్తి నియమించారు. ఈ నాయకత్వం తెలంగాణ ప్రజా సమితి అనేక సభలు, సమావేశాలు నిర్వహించింది. 1987 నవంబర్ 1వ తేదీన తెలంగాణ విద్రోహ దినంగా పాటించి తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ భూపతి కృష్ణమూర్తి, కాజోలి నారాయణరావు, నారం కృష్ణారావు, ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్ తదితరులు జరిగిందనమాట. ఈ సభ విజయవంతం కావడంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పునరుజ్జీవం కలిగింది. 1997 జనవరి 14న గోదావరి కనుల ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సదస్సును కూడా ఏర్పాటు చేశారన్నమాట. తెలంగాణ ఉద్యమ కమిటీ 1997 జూన్ 18న మాజీ మంత్రి పి ఇంద్రారెడ్డి అధ్యక్షతన జస్టిస్ మాధవరెడ్డి, మేచినేని కిషన్ రావు సభ్యులుగా
తెలంగాణ ఉద్యమ కమిటీ ఆవిర్భవించింది. ఈ కమిటీ కేంద్ర మాజీ మంత్రులు అజిత్ సింగ్, శిబు సోరెన్ ఆవించి భారీ ఎత్తున సభలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఏర్పడితే తప్ప ఈ ప్రజలకు విముక్తి లేదని ఉద్యమాన్ని కూడా ప్రతి గ్రామాన్ని విస్తరించారు. 1997 సెప్టెంబర్లో తెలంగాణ ఉద్యమ కమిటీ ఫరాయిపేటపై తరతరాలుగా నడుస్తున్న దోపిడీని తెలంగాణ పేరుతో కరపత్రాలు ముద్రించి తెలంగాణ వ్యాప్తంగా ఈ తెలంగాణ ఉద్యమ కమిటీ సభ్యులు పంచారన్నమాట. అలాగే తెలంగాణ పోరాట సమితి కేఆర్ ఆమోసు, మేజినేని కృష్ణరావు 1989 తెలంగాణ పోరాట సమితిని ప్రారంభించారు. ఈ పోరాట సమితి ప్రత్యేకత రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు కూడా చేపట్టింది. అలాగే తెలంగాణ ముక్తి మోర్చా 1993లో తెలంగాణ ముక్తి మోర్చాను స్థాపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు మేజినేని కృష్ణరావు, ఉపాధ్యక్షుడు జస్టిస్ కొండా మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య ఎన్నికయ్యారన్నమాట. మాచినేని కృష్ణరావు తెలంగాణ గోదావరి జిల్లా వినియోగ కమిటీ చైర్మన్గా కూడా వ్యవహరించారు. 1999 సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ముక్తి మోర్చా షామీర్పేటలో రాజకీయ శిక్షణ తరగతులు కూడా నిర్వహించింది. ఈ శిక్షణా తరగతులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన జస్టిస్ టిఎల్ఎన్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందని తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడం అతి సహజమైన విషయమని, 6 సూత్రాల పథకం తెలంగాణకు అక్కడికి రాదని, తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం కోరడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కేవీ శ్రీనివాస అధ్యక్షన 19 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ల బృందం ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి, కంతాలపల్లి, దొమ్మగూడ ఎత్తిపోతల పథకం ద్వారా 1000 టీఎంసీల నీటితో 1 కోటి ఎకరాల సాగునీరు వరంగల్ జిల్లాను భూపాలపల్లిలో ఉత్పత్తి చేసి తెలంగాణ శాశ్వతంగా వెలుగు కోసం నిరుద్యోగ సమస్యకు మంచి పరిష్కారం చూపించొచ్చని చెప్పారన్నమాట. ఇదే విషయాన్ని మేజినేని కృష్ణరావు 1990లో ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్కి 300 కిలోమీటర్లు పాదయాత్ర చేసి దారి పొడవున పల్లెలను మేలుకొల్పారన్నమాట. అలాగే తెలంగాణ ఫోరం వెలిచాల జగపతిరావు ప్రచురణల మూలంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంత స్పందన వచ్చిందనమాట. అనంతరం 1990లో మాజీ మంత్రి కందూరు జానారెడ్డి కన్వీనర్గా తెలంగాణ ఫోరం ఏర్పడింది. 1990 సెప్టెంబర్ తెలంగాణ ఫోరం నాయకులను జానారెడ్డి నేతృత్వంలో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు ఆంధ్ర ముఖ్యమంత్రి నేదురుమల జనార్దన్ రెడ్డి విన్నవించి తెలంగాణకు అన్యాయాన్ని సరిదిద్దమని కోరారన్నమాట. తెలంగాణ ఫోరం అన్నమాట. జై తెలంగాణ పార్టీ కొత్తోళ్ళ ఇంద్రారెడ్డి 1996 వరకు తెలుగుదేశం పార్టీ కొనసాగి ఆ తర్వాత లక్ష్మీపార్టీ పార్టీలో చేరారన్నమాట. ఈయన 1997 సెప్టెంబర్ 13, 14 తేదీలు జై తెలంగాణ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తెలంగాణ ప్రజలు చైతన్యం తీసుకురావడానికి అనేక విజయాత్రలు కూడా చేపట్టింది. ఇంద్రారెడ్డికి ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, కొండా మాధవరెడ్డి సహకరించారన్నమాట. చివరికి వైఎస్ రాజశేఖర ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం జరుగుతున్న అన్యాయంపై చర్చించడానికి 1987 సెప్టెంబర్ 15 ప్రొఫెసర్ జి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్ కళాశాల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ముఖ్య అతిథిగా దాశరథి కృష్ణమాచార్య హాజరయ్యారు. ఇందులోని ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ సంఘం కూడా స్థాపించారు. ఈ సంస్థ అధ్యక్షుడిగా జి లక్ష్మణ్ నియమించారు. ఈ ఫోరం స్థాపించిన నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15 తెలంగాణ విముక్తి దినోత్సవంగా పాటించి అనేక సంవత్సరాల పాటు ఉస్మానియా విశ్వవిద్యాలయ సదస్సులు నిర్వహించారు. ఇందులో దాశరథి కృష్ణమాచార్యులు పాల్గొనేవారు. అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీని తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ అనేక నిరసన కార్యక్రమం కూడా చేపట్టేవారు. ఈ నిరసన కార్యక్రమంలో కాజోలి నారాయణరావు పాల్గొనేవారు. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ మ్యాప్తో కూడిన మా తెలంగాణ గ్రీటింగ్స్గా ఫారంగా ఏర్పాటు ప్రాంతాల్లో పంపిణీ కూడా చేసేవారు. కాజోలి నారాయణరావు తెలంగాణ గ్రీటింగ్స్ ఫారంకు వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేయడానికి కృషి చేశారు. మరి 1980 తెలంగాణ మ్యాప్తో కూడిన ఒక క్యాలెండర్ కూడా విడుదల చేశారు. ఈ ఫారం తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ జనసమితి కలిసి కాజోలి నారాయణరావు చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ను కూడా విడుదల చేసేవారు అన్నమాట. తెలంగాణ ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ వాళ్ళు అనమాట. వీళ్ళు ఈ విధంగా తెలంగాణ ప్రగతి వేదిక కూడా ఏర్పాటు చేశారన్నమాట. తెలంగాణ ప్రగతి వేదిక సంస్థ తెలంగాణ ప్రాంతాల భావజాల వ్యాప్తికి అధికంగా కృషి చేసింది. రాపోలు ఆనంద భాస్కర్ నేతృత్వంలోని హైదరాబాద్లో 1997 జూలై 12, 13 తేదీలో 2 రోజుల పాటు తెలంగాణ సింహలోకం శిబిరం కూడా నిర్వహించారు. తెలంగాణ ప్రగతి వేదిక ఆవిర్భావం గురించి అన్ని జిల్లాల ప్రముఖ పట్టణాలు ఒకేసారి ఒకే రోజు ఒకే సమయం విలేకరుల సమావేశంలో 1997 జూలై 13వ తేదీ తెలంగాణ ప్రగతి గురించి ప్రకటించారన్నమాట. ఈ మేరకు కన్వీనర్ రాపోలు ఆనంద భాస్కర్ కూడా ఎన్నికయ్యారన్నమాట. తెలంగాణ ప్రగతి వేదిక బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవంగా ప్రకటించింది. రెండోది తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రజలు తెలంగాణ విషయంలో అవగాహన కలిగించడానికి మహబూబ్ నగర్, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ మొదలైన ప్రాంతాల్లో కూడా తెలంగాణ ప్రగతి వేదిక సభలు నిర్వహించిందన్నమాట. ఈ విధంగా తెలంగాణకి కోసం చాలా సంవత్సరాలు కృషి చేశారన్నమాట. తెలంగాణ ఉద్యమ కమిటీ అని, తెలంగాణ ప్రగతి వేదిక అని, తెలంగాణ ప్రజా సమితి అని, తెలంగాణ పార్టీ అని, తెలంగాణ జనసభని, తెలంగాణ పోరాట సమితి అని, తెలంగాణ ముక్తి మోర్చా అని, తెలంగాణ ఫోరం అని, జై తెలంగాణ పార్టీ అని, ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అని, తెలంగాణ సంఘర్షణ సమితి అని ఇలాంటివన్నీ కృషి చేయడంతో నేటి తెలంగాణ ఏర్పడిందన్నమాట.
ఇంతమంది కృషితోటి ఇంతమంది ప్రోత్సాహంతో నేడు తెలంగాణ ఏర్పడింది అందరికీ తెలియాలన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.